ఈ సంవత్సరంలో మనకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు టీంలు వేసుకుంటున్నారు, టీంలు అయ్యాక మీకు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. ఈ గెలుపుకి కారణం చెప్పండి. సమిష్టి కృషి, అందరూ బాగా కష్టపడి కృషి చేశారనమాట. ఓకేనా, మనం అన్నట్టుగానే గెలిచిన టీంకి మనం ఎంతమంది ఉన్నారు? 10 మంది కూడా మనం చీరలు ఇస్తున్నాం. ఓడిపోవడానికి కారణం అలాగే మనకి పొన్నూరు నుంచి వచ్చారు, ఇది చిన్న మనవులో వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే సరదాగా మనతో పాల్గొన్నారు. ఆవిడ కూడా వచ్చి రావడం జరిగింది. ఓకేనా? ఓకేనా? 1 2 3 అంటే అప్పుడే స్టార్ట్ చేయండి. సరేనా? చూసుకోండి, ఎవరైతే బలబల ఉపయోగిస్తారో చూసుకోండి. ఇప్పుడే చిలకట్లు కట్టుకోవాలి, కట్టేసుకోండి. ఎలా ఉంటుందో తెలియదు మరి గేమ్. సరేనా? ఓకేనా? ఏ పార్వతి? నీ మూడు పేరు ఏం పేరు? సూరెడ్డి కన్నా. చెప్పు, ఈ పేరు చెప్పు. అభయాంజనేయ స్వామి టీం రెడీయా? రెడీయా? ఓకే, అర్థమైంది కదా? ఈ తువ్వాలి, ఆ పుల్ల దాటితే మీకు పాయింట్. ఈ తువ్వాలి, ఈ పుల్ల దాటితే మీకు పాయింట్. 5 సార్లు ఆగుతారు. 5 సార్లు 3 సార్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇక్కడే మీకు చీరలు ఇచ్చడం జరుగుతుంది. మనం ఈరోజే మళ్ళీ మూడోసారి గేమ్ ఆడుతున్నాం. 3వ గేమ్ అనమాట ఇది. ముందు 2 గేమ్ల కంటే ఇది చాలా మంచి గేము. పల్లెటూరు యొక్క చూపించడానికి టెకాపూర్ ఆడుతున్నాం. పల్లెటూరు ఆడవచ్చు. చాలా 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 పండుగ ఉంటుంది. మీ టీం అది ఒక పక్కన అనుకున్నాండి. ఎవరు మనుషులు అది ఏరో ఉండండి. మీరు ఆగండి. టెకాపూర్ ఆడుతున్నాం. 3వ గేమ్ అనమాట. ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడాలంటే మనం మీరందరూ ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనేంటంటే ఇలా మంచి మంచి గేమ్స్ ఆడి ప్రిపేర్ అవుతున్నాను. ఈ సంవత్సరంలో మనకు 1 lakh సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు టీంలు వేసుకుంటున్నారు, టీంలు అయ్యాక మీకు వాళ్ళందరినీ పరిచయం చేస్తాను. పరిచయం చేశాక ఆ టీముల పేర్లు వాళ్ళ పేర్లు చెప్పేసి టెకాపూర్ అనేది గేమ్ స్టార్ట్ చేస్తాం. 5 రౌండ్లు ఉంటాయి అందులో 3 రౌండ్లు ఎవరైతే గెలుస్తారో అందులో ఒకటి గెలిచిన టీంకి 10 మందికి మనం చీరలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసి ఎంజాయ్ చేయండి. చాలా 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 బాగా వస్తుంది గేమ్. ఓకేనా ఫ్రెండ్స్? అమ్మా చెప్తాను, మీరు చెప్పుకోండి. అక్కడ పుల్ల ఉందా? ఆ పుల్ల మీరు లాగారనుకో, మీరు ఈ తువ్వాలి ఆ పుల్ల దాటించేస్తే మీరు గెలిచినట్టు. ఆ పుల్ల దాటించి 5 రౌండ్లో 3 సార్లు ఎవరైతే లాగుతారో వాళ్ళే గెలిచినట్టు.
5 సార్లు లాగాలి. పుల్లదారు ఉండాలా ఎన్ని వాళ్ళ పుల్ల తినుకుంటారు అక్కడ ఇది అనేది అక్కడ కింద వేసిన పుల్ల, ఆ పుల్ల దాటాలి. పుల్ల మనిషి ఉంటాడు అక్కడ. అటు నువ్వు లాగేస్తే నువ్వు గెలిచినట్టు, మీ టీం గెలిచినట్టు. అక్కడ ఆ పుల్ల దాటితే ఆ టీం గెలిచినట్టు. సరేనా? అప్పుడే లాక్కండి. ఓకే, మీరు స్టార్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు 2 టీంలు మనకు తయారైంది. అందులో ఇగో ఈ చూపించేదే శ్రీరామ టీము, అది శ్రీ అభయాంజనేయ స్వామి టీం అనమాట. ఇప్పుడు మీకు శ్రీరామ టీంని పరిచయం చేస్తున్నాను. ఇగో శ్రీరామ టీం కెప్టెన్. అమ్మా కెప్టెన్ నీ పేరు చెప్పు. నాగలక్ష్మి. నాగలక్ష్మి చెప్పు, పేరు చెప్పే. లక్ష్మి. రమణమ్మ చెప్పమ్మా. ఏదేవి? సూరెడ్డి దేవి. సూరెడ్డి దేవి. ఎస్ రామలక్ష్మి. సూరెడ్డి గంగమ్మ. సూరెడ్డి చెల్లమ్మ. శ్రీరామ టీంని పరిచయం చేశాను కదా, అదేవిధంగా అభయాంజనేయ స్వామి టీంని పరిచయం చేస్తాను. అమ్మా శ్రీ అభయాంజనేయ స్వామి టీం కెప్టెన్ పేరు చెప్పమ్మా. యాళ్ళ దివ్య. యాళ్ళ దివ్య చెప్పు, పేరు చెప్పు. చుక్క లక్ష్మి చెప్పు. సూర్యుడు పార్వతి. చెప్పు చెప్పండి, పేరు చెప్పు. ఏ పార్వతి? నీ మూడు పేరు ఏం పేరు? సూరెడ్డి కన్న. చెప్పు, ఈ పేరు చెప్పు. దేవి. దమ్ములూరు చిట్టమ్మ. పేరు చెప్పు. చుక్క రూప. మీ ఆయన పేరు ఏం పేరు? ఈ రూప అగ్రికల్చర్ ఛానల్ లో ఇప్పుడే సబ్స్క్రైబ్. ఒక నెంబర్ మాకు 9 మంది అయినావా, మరి ఇంకొక ఎక్స్ట్రా ఒక మనిషి. సూర్యుడు రావాలమ్మా. ఏమైతే స్టార్ట్ చేద్దాం. ఏమైంది? 10 మంది. ఒకసారి చూడండి అందరూ. చూడండి ఒకసారి. లేలానే సగం ఉన్నాడు కేవలం. అప్పుడే స్టార్ట్ చేయండి. సరేనా? చూసుకోండి, ఎవరైతే బలబల ఉపయోగిస్తారో చూసుకోండి. ఇప్పుడే చిలకట్లు కట్టేసుకోండి. ఎలా ఉంటుందో తెలియదు మరి గేమ్. సరేనా? ఓకేనా? రెడీయా? అభయాంజనేయ స్వామి టీం రెడీయా? రెడీయా? ఓకే, అర్థమైంది కదా? ఈ తువ్వాలి, ఆ పుల్ల దాటితే మీకు పాయింట్. ఈ తువ్వాలి, ఈ పుల్ల దాటితే మీకు పాయింట్. 5 సార్లు లాగుతారు. 5 సార్లు 3 సార్లు ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఇక్కడే మీకు చీరలు ఇచ్చడం జరుగుతుంది. ఓకే, అప్పుడే లాగాడు. చంపేసేంద్రా.
వాళ్ళకి చెప్పరా ఎవరు మాట్లాడొద్దు. రెడీయా? నేను 1 2 3 అంటాను. 3 అన్నప్పుడు స్టార్ట్ చేయండి. ఓకేనా? 1 2 3. ఫస్ట్ రౌండ్ అభియాంజనేయ స్వామికి వచ్చింది. ఓకే, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? కాలు కట్టి బలంగా ఉంటుంది. ఓకే, రెడీయా? ఫస్ట్ రౌండ్ ఈ టీం గెలిచింది. ఫస్ట్ టీం గెలిచింది. ఓకేనా? ఓకే, ఆగండి ఆగండి. నవ్వులు ఆపండి. నవ్వులు ఆపితే లాగలరా? సరేనా? ఓకే, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాను. 1 2 3. నాడు రౌండ్లు పెరిగితే తర్వాత తీరిపోద్ది. ఎవరన్నారో 3 అనేది చూడండి. ఓకేనా? సెకండ్ రౌండ్ కూడా యాక్టివ్ గా మన శ్రీరామ గెలిచారు. రెండో రౌండ్ కూడా యాక్టివ్ శ్రీరామ ఆంటీ ఓడిపోయారు. రెండు రౌండ్లు మీరే గెలిచారు. కొంచెం ఆ టీం చిన్న వీక్లా అనిపించింది. ఇంకో మనిషి వచ్చింది యాడ్ చేస్తున్నాను. కాదు, అది 3 రౌండ్ ఆల్రెడీ మీరు 2 రౌండ్లు గెలిచారు. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి. 3 రౌండ్లో మీరు ఒకసారి లాగితే చాలు. ఒకసారి అయితే మీరు గెలిచేసినట్టే. ఓకేనా? 3 ఓడిపోతారు. 3 టీంలు ఇంకా 3 సార్లు ఒకసారి లాగితే చాలు, మీరు గెలిచినట్టే. మన శ్రీరామ టీం కొంచెం కాబట్టి ఇంకొక మంచి స్టార్ట్ చేస్తాం. ఈ రౌండ్ లాగా మీరు గెలిచినట్టే. ఈ రౌండ్ లాగా గెలిచినట్టే. ఒకలే ఆవిడ ఇందాక నుంచి ఉంది. ఆవిడ ఇందాక నుంచి ఉంది.
ఓకేనా థర్డ్ రౌండ్ రెడీయా రెడీయా ముందు పూనెత్తాను మీరు ఆపండి మాట్లాడండి ఓకేనా ఓకేనా 1 2 3 అంటాను 1 2 3 అంటా చూసుకున్నా ఆలకించండి నా మాట ఆలకించండి రెడీ 1 2 ఇంకొక ఛాన్స్ అడిగారు మీరు కానీ ఒకసారి లైఫ్ నీకే ఇచ్చేస్తారండి సరేనా ఈ 3 సార్లు లాగారు కదా వాళ్ళు ఇంకొకసారి మీరు లాగితే మీకే ఇచ్చేస్తారట దగ్గర దగ్గర లాగలేరక్క కొంచెం కొంచెం దూరం ఉండాలి కొంచెం శ్రీరామా టీం రెడీయా ఆవేదన రెడీయా రెడీ కదా ఓకే 1 ఇప్పుడు అడుగు ఏకతాటిగా యాక్టివ్ కొట్టారు మన అభయాంజనేయ స్వామి టీము చాలా కష్టపడతారు 4 సార్లు కూడా వాళ్ళే లాగేస్తారనమాట మన ఓడిపోయిన టీం పన్నం తెలుసుకుందాం ఓడిపోయినందుకు మీ ఆనందం ఓడిపోవడానికి కారణం అదే టీము ఇప్పుడు మన అభయాంజనేయ స్వామి టీం గెలిచింది. ఆంజనేయ స్వామి బలవంతుడు కాబట్టి అందరూ అలాగే ఉన్నారు, గెలిచారు, గట్టిగా కష్టపడ్డారు. రాముడు ఆంజనేయ స్వామికి బలం ఇచ్చాడంట. ఏది కెప్టెన్ అమ్మా ఈ గెలుపుకి కారణం చెప్పండి. సమిష్టి కృషి, అందరూ బాగా కష్టపడి కృషి చేశారనమాట. ఓకేనా, మనం అన్నట్టుగానే గెలిచిన టీంకి మనం ఎంతమంది ఉన్నారు? 10 మంది కూడా మనం చీరలు ఇస్తున్నాం.
ఇప్పుడు మన కొంతమంది చూడడానికి ప్రేక్షకులు వచ్చారు కదా, వాళ్ళ చేతుల మీదుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రండి, అందరికి వచ్చింది. ఇప్పుడు మనకి గెలిచిన టీంకి ఓడిపోయిన చేతుల మీదుగా చీరలు అనేది ఇస్తాం. చీరలు ఎవరు గెలిచిన అందరం మనోలే కాబట్టి చీర ఇచ్చినప్పుడల్లా కొద్దిగా క్లాప్స్ కొట్టి సపోర్ట్ చేయండి, సరేనా? రండి. ఇప్పుడే చెప్తాను, చీరలన్నీ ప్యాక్ చేసి వచ్చాయి. ఎవరికి ఏ చీర వస్తుందో నాకు తెలీదు, సరేనా? కొంచెం చీరలు అన్నీ ఒకటే చిన్నది అటు ఇట్లో ఉంటుంది. మీరు నాకు అది వచ్చింది నీకు ఇది వచ్చిందని మళ్ళీ ఈసలై పడకండి, సరేనా? డెల్లమ్మా ఫస్ట్ నీ చేతితో ఆ కెప్టెన్కి ఇచ్చేయి చీర. కెప్టెన్ పేరు చెప్పు. దివ్య. తీసుకోమ్మా. క్లాప్స్ కొట్టండి అందరూ. ఓకే, కంగ్రాచులేషన్స్ దివ్య. తర్వాత ఇంకొకరు రావాలి. దామ్మా రా నువ్వురా. ఇంకో నీ చేతి ఇవ్వమ్మా. ఓకే, కంగ్రాచులేషన్స్. రావాలి ఇంకా రావాలి, ఇన్నోళ్ళందరూ రావాలి. అమ్మా దేవి నీ చేతితో ఇవ్వమ్మా. చేతులు పెట్టు. చాలా కష్టపడ్డారు కాబట్టి ఓకేనా? ఓకే, ఇంకొకరు రావాలి. చేతులు ఖాళీగా ఉన్నాయి, చప్పలు కొట్టచ్చు కదా. అందరికి ఇటు వచ్చింది. ఇంకెవరైనా ఉన్నారు? వచ్చేయండి ముందుకి. నీ చేతితో ఇయ్యమ్మా. రూపా అగ్రికల్చర్ రూపా చీర కొట్టేసింది. నీ చేతితో మేము చీరలు. ఓకే, కూతురు తల్లికేస్తుంది. ఓకే, కంగ్రాచులేషన్. సూర్యం ఆడబొట్టుకి ఇచ్చింది. ఇంకా ఉన్నారు పాప, నువ్వు ఇచ్చి రాంబాబుకి. అందరు అయిపోయారు కదా? పెద్ద కవర్తో ఇచ్చేస్తాం. ఓకేనా? లాస్ట్ ఇయర్ నీ చేతి ఇచ్చి. స్టోరీ ఫుల్ అయిపోయిందా? అలాగే మనకి మనకి పొన్నూరు నుంచి వచ్చారు. ఇది చిన్న మన ఊళ్ళో వర్క్ చేస్తున్నారు. అందులో భాగంగానే సరదాగా మనతో పాల్గొన్నారు. ఆవిడ కూడా చేరవడం జరిగింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ గేమ్ అయితే చాలా 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 బాగా వచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి ఈ 1 yearలో 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోవాలి. ఓకేనా? ఓకే, బాయ్ 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 బాయ్. తాగడానికి తినడానికి ఏం తేలేదు.